అందరికీ ఫ్రెండ్స్ మేమైతే మంచిగా ఉన్నాం. మేమైతే లాస్ట్ వీక్ అయితే వరలక్ష్మి వ్రతం అయితే చేసుకోలేదు కదా, ఊరికి వస్తున్నామని. అందుకనే ఈ ఫ్రైడే అయితే మేమైతే వరలక్ష్మి వ్రతం అయితే చేసుకుంటున్నాం. ఇప్పుడు ఈరోజు అయితే వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాం. మా మమ్మీ వాళ్ళు అయితే ప్రసాదాలు అయితే చేస్తారు. వాళ్ళ పండ్లు ఏడు దాకా వచ్చినాయి, పోయి అయితే చూసేసేద్దాం. మమ్మీ ఏడు దాకా వచ్చినాయి మీ ప్రసాదాలు? హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మేము వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాం. ఎందుకంటే లాస్ట్ వీక్ అయితే చేసుకోలేదు, ఊరికైతే పోయేది ఉందనేసి అందుకోసం ఈ రోజు అయితే చేస్తున్నాము. ప్రసాదాలు అయితే ఇప్పుడు చేస్తున్నాము. లాస్ట్ ఇయర్ అయితే మా ఫ్రెండ్స్ అందరు వచ్చి చేసినాము, కానీ ఈ ఇయర్ అయితే రజితక్కలు అయితే ఊరికి వేయరు, అశ్విని అయితే ఇంకా రాలేదు. బాలు అయితే ఆమెకి ఈ రోజే వరలక్ష్మి వ్రతం చేస్తుంది. ఇద్దరం ఒకటే రోజు అవుతుంది, అందుకోసం ఎవరిది వాళ్ళే చేసుకుంటున్నాం. ఇక మా అక్క అయితే వచ్చింది నాకైతే హెల్ప్ చేయడానికి. ఇక అక్క అయితే అక్కడ బూరెలు వేస్తుంది. ఇక ఆల్రెడీ అమ్మవారి కోసం అయితే అక్కడికి మట్టుకైతే చేసినాము. బూరెలు అయిపోయినాయి. ఇక్కడ వచ్చేసి ఇక వడలు అయిపోయినాయి. మా అని అయితే ఇక్కడ ఏమో చేస్తుంది. ఇగో బూరెలు చేస్తుంది అని హెల్ప్ చేస్తున్నాం. పరమన్నం, పులిహోర, ఇక్కడ వచ్చేసి దద్దోజనం అయిపోయినాయి. ఆల్మోస్ట్ వంటలు అయితే దగ్గర అయిపోయినట్టే. ఇక పులిహోర ఒకటి పోపు చేస్తే అయిపోతుంది. అవి కొన్ని బూరలు వేసి ఉంది. అవి అయిపోయినాక ఈ పులిహోర పోపు చేస్తాము. ఇక్కడ వంటలు అయితే కంప్లీట్ అవుతాయి. మళ్ళీ మీకు తినడానికి మాత్రం వంట చేయాలి. ఆల్రెడీ అన్నం అయింది, పప్పు చేస్తాము తినడానికి. పప్పు అయితే లేట్ అయిపోతుంది. నాకు ఇంకా మస్తు గిన్నెలు ఉన్నాయి తోముకునేది. ఇదంతా క్లీన్ చేసుకొని ఇక అక్కడ అమ్మవారి దగ్గర అయితే డెకరేషన్ చేసుకోవాలి. అమ్మవారికి అయితే చీర కట్టేయాలి, అమ్మవారిని రెడీ చేయాలి. లాస్ట్ అయితే వాళ్ళు హెల్ప్ చేసారు. మరి ఇయర్ మేమే ఎట్లా చేస్తామో ఏమో. ఇక మా అక్క నేను కలిసి అయితే అటో ఇటో అమ్మవారికి అయితే రెడీ చేయాలి చీర కట్టించి. ఓకేనా ఫ్రెండ్స్, మేము వరలక్ష్మి వ్రతం ఎట్లా చేసుకుంటాం ఏంది అనేది అయితే మా బ్లాగ్ లో వస్తే చూడండి ఫ్రెండ్స్. కొంచెం మాకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అసలే మా వ్యూస్ అయితే పోతలేవు. ఇక మా హాన్ అయితే రౌండ్ చేసిస్తుంది పూర్ణాలకైతే. ఏం చేస్తున్నా ఫ్రెండ్స్? నేనైతే మెట్ల కాడైతే ముగ్గు అయితే ఇస్తున్నా. ఎప్పుడైనా ఏదైనా పండుగలు ఫెస్టివల్స్ ఏమైనా ఉన్నప్పుడు నేనైతే మెట్ల మీద అయితే ఇట్లా ముగ్గులు వేస్తా. ఫ్లవర్ వేస్తున్నా. ఇప్పుడు కనబడుతుంది, కనబడతలేదు. ఇప్పుడు కనబడదా? అది ఆడినాక కనబడుతుంది. ఫ్రెండ్స్, మా అమ్మ అయితే ఇందాకనే పూజ అయితే చేసేసింది. ఇప్పుడు మా అమ్మ ఏం చేసిందో చూద్దాం. మమ్మీ అయిపోయింది అప్పులు కదా? అయిపోయింది, పోపు చేసినాయి. ఆ పల్లీలన్నీ ఎందుకు వేసిన? నాకు పండ్లలో ఎడికిపోతుంది. నీకు ఒక్కదానికి ఎక్కితే. ఫ్రెండ్స్, మీ ఎంతమందికి పులిహోర అయితే ఇష్టమో కింద కామెంట్ చేయండి. నాకైతే ఫుల్ ఇష్టం పులిహోర అంటే. మనకి ఫుల్ ఇష్టం. ఫ్రెండ్స్, మా అక్క అయితే ముగ్గులు అయితే ఇట్లా వేసేసింది. ఇప్పుడు అనిపిస్తుంది అప్పుడు తడితో చేసిన అందుకని. ఫ్రెండ్స్, మా డాడీ అయితే పువ్వులు అయితే కడుతుండు డోర్కి. పట్టుకో అని కుసురో మంచిగా లే అని మా అమ్మ అయితే తెలుస్తుంది. వంటలు అయితే అయిపోయినాయి, పప్పు అవుతుంది మీకోసం. పప్పు చేస్తుంది, అందుకనే అక్కడ అమ్మవారికి అయితే రెడీ చేద్దామని. ఇక అమ్మవారికి అయితే రెడీ మొత్తం ఇట్లా ముగ్గు తీసుకుంటా. నా ముగ్గు ఎత్తుందో కామెంట్ చేయండి. ఫోన్ చేసిన ముగ్గు. ఫ్రెండ్స్, మేమైతే కొత్త దేవుడు బ్యానర్ అయితే ఆర్డర్ చేసిన మీషోలోనైతే. ఇప్పుడైతే ఓపెన్ చేయ డాడీ. అది ఎట్లా వచ్చిందేమో చూస్తున్నాం. ఇక ఇట్లా లక్ష్మీదేవి ఫోటో కూడా వచ్చింది. నేనే సెలెక్ట్ చేసిన. లేదు, నేను డాడీది. డాడీది పైకి పెట్టు డాడీ. అమ్మవారు కనబడాలి, అందుకనే పైకి పెట్టు జరా. కింద ఎందుకు కనబడుతుంది? అవి పెడతాం కదా. కొత్త టేబుల్ కూడా తెచ్చినాం. ఎప్పటికైనా యూజ్ అవుతుంది అనేసి అయితే ఈసారి తీసుకున్నాము. ఈ బ్యానర్ తీసుకున్నాము. బ్యానర్ కాదు, బ్యానర్ నోరు తిరుగుతుంది కాదు. పొద్దు నుంచి ఉపవాసం ఉన్నాం, మంచి లీటర్ ఆగలేదు. టైం ఇప్పుడు 2:30 అవుతుంది, అందుకే జర అట్లా. ఈ రోజు అయితే అందరికి హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఫ్రెండ్స్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే.
అసలు ఈ రోజు మేము ఈ పూజ పెట్టుకున్నాం కాబట్టి అయితే గుర్తు ఇట్లా లేదు. ఎందుకంటే లాస్ట్ అయితే పిల్లలు మీరు పోయి కదా స్కూల్ కి రెడీ చేసి ఫ్రెండ్స్ బ్యానర్ అయితే పెట్టేసినాం. తీస్తున్నా వీడియో తీస్తున్నా నేను పంతులకు మంత్రాలు ఫ్రెండ్స్ మా అత్త అయితే వచ్చేసింది. ఫ్రెండ్స్ మా మమ్మీ మా అత్త కలిసి అయితే అమ్మవారిని రెడీ చేస్తుర్రు. ఇక అమ్మవారు అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ మేము రెడీ అవుతాం. ఇక మాట్లాడదాం. సో ఫ్రెండ్స్ ఇక అమ్మవారిని అయితే రెడీ చేసినాము. ఇక తర్వాత మేమైతే రెడీ అయ్యి ఇంకా అమ్మవారికి అక్కడైతే పూజ కండి చదువుకొని ఇంకా పూజ చేసుకునేది అయితే ఎంతమందికి వాయనం ఇస్తున్నది అయితే నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుంది. ఇక ఈ వీడియో ఇప్పటికే లెంత్ ఎక్కువ అయిపోతున్నది అయితే ఇది పార్ట్ 1 కింద పెడుతున్నాం. పార్ట్ 2 అయితే అస్సలు మిస్ అవ్వకండి ఫ్రెండ్స్. ఇక ఓకేనా, ఇది ఈరోజు మా వీడియో వచ్చేసి. బాయ్ ఫ్రెండ్స్.